వయసుతో సంబంధం లేకుండా సూదిలో దారం ఎక్కించడం అనేది చాలా పెద్ద టాస్క్. దీనికోసం చాలా మంచి టిప్ అండ్ సింపుల్ టిప్ చెప్తాను చూడండి. సూదిలో దారం ఎక్కించేటప్పుడు దారానికి చాలా తక్కువ అమౌంట్లో అంటే చాలా కొద్దిగా నెయిల్ పాలిష్ని అప్లై చేయండి. అప్లై చేశాక కాస్త ఆరిపోయాక 2 వేళ్ళతో ఒకసారి నలిపి తర్వాత కనుక సూదిలో ఎక్కించినట్టయితే చాలా ఫాస్ట్గా దారం అనేది సూదిలోకి ఎక్కుతుంది. ఇది నిజంగానే సూపర్ టిప్ అని చెప్పాలండి. నిజంగా చాలా ఫాస్ట్గా దారం అనేది సూదిలోకి ఎక్కుతుంది. మన రెండో టిప్ వచ్చేసరికి మనం డ్రెస్సులు వేసుకున్నప్పుడు కానీ శారీలు కట్టుకున్నప్పుడు కానీ పిన్నీస్ పెట్టుకుంటూ ఉంటాము. చున్నీలు జారిపోకుండా లేదా మనం స్టెప్స్ పెట్టుకొని శారీస్ కూడా పెట్టుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు పిన్నీస్ లోపల ఉన్న సర్కిల్ చుట్టూ తిరిగిపోయి పిన్నీస్ శారీస్కి ఉండిపోతూ ఉంటుంది. మనం ఎంత తీసినా ఒక్కొక్కసారి రాదు. సిల్క్ శారీలకి సిల్క్ చున్నీలకి ఇలాంటి ప్రాబ్లం అనేది మనం ఎక్కువగానే ఫేస్ చేస్తాం. అలాంటప్పుడు ఆ పిన్నీస్కి ఆ సర్కిల్ దగ్గర మనం కాస్త నెయిల్ పాలిష్ పెట్టుకొని ఆ నెయిల్ పాలిష్ కంప్లీట్గా ఆరిపోయాక ఆ సేఫ్టీ పిన్స్ కనుక మనం యూజ్ చేసుకున్నట్టయితే అలా క్లాత్ సర్కిల్ చుట్టూ తిరిగిపోయి పిన్నీస్ ఆ సేఫ్టీ పిన్ అందులో ఉండిపోకుండా ఉంటుంది. ఈ టిప్ నిజంగానే వర్కౌట్ అవుతుందండి. మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. పిన్నీస్కి ఆ సర్కిల్ దగ్గర మనం కాస్త నెయిల్ పాలిష్ పెట్టుకొని ఆరిపోయి కనుక ఆ సేఫ్టీ పిన్స్ మనం యూజ్ చేసుకున్నట్టయితే ఆ చుట్టూరు క్లాత్ తిరిగిపోకుండా పిన్నీస్ దానికి ఉండిపోకుండా ఉంటుంది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఇలా గోల్డ్ రింగ్స్ కానీ ఏవైనా రింగ్స్ కానీ వేళ్ళకి పెట్టుకున్నప్పుడు ఆ ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి ఎక్కువ కాలం మనం వదిలేస్తే. అలాంటప్పుడు ఏదైనా ఒక ఐస్ క్యూబ్ తీసుకొని కంప్లీట్గా ఐస్ క్యూబ్ అంతా మనం కరిగిపోయేదాకా మనం ఆ వేలికి కనుక పట్టించినట్టయితే తొందరగా ఆ రింగ్ అనేది వేలు నుంచి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఈ వీడియోలో నేను చెప్పిన ఈ 3 చిన్న టిప్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.